ఉద్యమ కిరీటం వార్తలకి స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోనిలో సిపిఎం ప్రజాపంద అనుబంధ ప్రజా సంఘాలు ఐఏఎఫ్టియు ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఏఎఫ్టియు జిల్లా కార్యదర్శి వెంకటప్ప మరియు మల్లికార్జున్, పిఓడబ్ల్యూ మనెమ్మ, పీడీఏఎస్యు అఖండ తదితరులు పాల్గొని అమరవీరులకు జోహార్ అర్పిస్తూ కార్మికుల ఐక్యత కోరుతూ మేడేను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక సోదరులు అందరికీ ఐఎఫ్టియు తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడదాం సమస్యల పరిష్కారానికై, పోరాడదాం ప్రపంచ కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికై వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఐఎఫ్టియు జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్. వర్ధిల్లాలి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. వర్ధిల్లాలి. ఈరోజు 138వ మేడేని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, రైతులు, రైతు కూలీలందరూ కూడా ఏకమై ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండా ఎగరవేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా మేము ఎర్ర జెండా ఎగరవేయడం జరిగింది. ప్రపంచ కార్మికులందరూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పని గంటలు తగ్గించాలని చికాగో నగరంలో కార్మికులందరూ ఏకమై తమ పని గంటల తగ్గింపు కొరకు వాళ్ళు ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమం మీద అమెరికా ఫ్యాసిస్టు ప్రభుత్వం నిర్దాక్షిణంగా కాల్పులు జరిపి ఎంతో మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నది. దాంట్లో భాగంగా ఒక కార్మికుడు తన కారుతున్నటువంటి నెత్తురులో తన అంగి ముంచి ఎగరవేసినటువంటిది ఎర్ర జెండా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, కార్మిక సంఘాలు అందరూ కూడా ఏకమై ఈరోజు జెండా ఎగరవేస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకుని వచ్చినాడు. అంటే 44 కార్మిక చట్టాలని ఈరోజు తుంగలోకి దక్కి ఈరోజు కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలను కూడా ఈరోజు అమలు చేయకపోకుండా ఈరోజు నరేంద్ర మోడీ ముక్కు పాదంతో కార్మికులను అణిచివేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలోన పెద్ద ఎత్తున సంవత్సరం పాటు ధర్నా చేసిన ముక్కు నేలకు రాసి నరేంద్ర మోడీ నాది తప్పయిందని ఆ రోజు చెప్పినాడు. కానీ ఎరుక నుంచి మరి వాటిని అమలు చేయడానికి పూనుకుంటున్నాడు. మరోసారి అధికారంలోకి రావడానికి 400 సీట్లు ఇవ్వండి అని బ్రహ్మాండంగా నరేంద్ర మోడీ చెప్తున్నాడంటే, మరోసారి 400 సీట్లు ఈ ప్రజలు ఇచ్చినారంటే మరోసారి నట్టేట ఈ కార్మికులను ముంచడానికి, రైతులను ముంచడానికి ప్రయత్నం చేస్తున్నాడనేది మనం అందరం గమనించాలి. ఈ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మనం అందరం కూడా కార్మికులను, రైతులను, రైతు కూలీలను, మహిళలను, విద్యార్థులను అందరం కూడా కూడగట్టవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికే మన రాష్ట్రంలోన చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, ఇద్దరు కూడా నరేంద్ర మోడీకి తొత్తులు కావాలి. ఈ రోజు రాష్ట్రాన్ని నమ్మే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా వీళ్ళను ఓడించవలసిన అవసరం ఉన్నది. వీరి విధానాలను ఎండగట్టవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మనమందరం కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికే రైతుల నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కార్మికులు 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ నరేంద్ర మోడీని ఇప్పటికీ వెనక్కి ఇంటికి పంపించవలసిన సమయం ఆసన్నమైనది. కాబట్టి మే 13వ తారీఖు జరిగే పోలింగ్లలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మనం అందరం కూడా ఓటు వేయవలసిన అవసరం ఉన్నదని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే మాత్రము ప్రజలను పీల్చి పిప్పి చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకోకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. చికాగో మృతవీరులకు ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ఆహారమున వీరులకు ఆహారమున వీరులకు ఆహారమున వీరులకు ఆహారమున వీరులకు ఐఎఫ్టియు జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్. ఓకే, విప్లవం తెలియజేస్తూ ఇద్దరితో ముగించుకుంటున్నాం. ఓకే.